హాయ్ అండి. వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది వచ్చిందండి. ఇప్పటికే 15 రోజుల నుంచి అయితే సచివాలయ సిబ్బంది నిరసనలు తెలపడం వల్ల ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన భరోసా పెన్షన్ల పంపిణీపై అయితే సందిగ్ధత అనేది నెలకొంది. సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీపై అయితే క్లారిటీ అనేది ఇచ్చారు. వారి నిరసనలు అక్టోబర్ 5వ తారీఖు వరకు అయితే కొనసాగుతాయని కూడా తెలియజేశారండి. సెప్టెంబర్ 29వ తారీఖున పెన్షన్ పంపిణీ నగదు బ్యాంకుల నుండి డ్రా చేసిన అనంతరం అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వెదలగాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది ఉద్యోగుల నిరసన వల్ల నల్ల బ్యాడ్జీలు అనేది ధరించి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారండి. వీరి నిరసనల కారణంగా భరోసా పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇబ్బందులకు గురి కాకూడదని అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. అందువల్ల అక్టోబర్ 1వ తారీఖున భరోసా పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది పెన్షన్దారుల ఇళ్ల వద్దకు వెళ్ళి ఉద్యోగులు అయితే పంపిణీ చేసి వస్తారండి. అక్టోబర్ 1వ తారీఖున జరిగే భరోసా పెన్షన్లు పంపిణీ అనేది యథాతథంగా అయితే జరగబోతుంది. భరోసా పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇదండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.